అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చిన అవకాశం నువ్వే వదులుకున్నావు. నువ్వు 5 సంవత్సరాలు నీకు రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే నీకు సరిగా పాలన చేతగాక మరి కార్యకర్తలను పట్టించుకోలేదు, సర్పంచులను పట్టించుకోలేదు. నువ్వు గెలవటం కూడా పులివెందులో ఒక చరిత్ర. కానీ నువ్వు తెలుసుకోలేకపోయావు. నీ వల్ల ఒక సామాన్యులమైన ప్రజలు కూడా చాలా బాధపడ్డారు. ఒక సామాన్యమైన కార్యకర్తలు కూడా చాలా బాధపడ్డారు. నీ గుర్తింపు లేకపోవడం ఇవే కారణాలు. ఆ కారణాలు కూడా చాలా కూడా ఉన్నాయి. ఇక కష్టమైన బాట అంటావు. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అని నువ్వే చెప్పుకుంటున్నావు. మరి అవి చెప్పుకోవడానికి నీకేమి అనిపించడం లేదా? నీకు సిగ్గు అని అనిపించడం లేదా? ఒకసారి చెప్పండి. నీకు సిగ్గు అనిపిస్తే ఇటువంటి ఆ పనులని చేయటానికి ఆస్కారం ఉండదు. నువ్వు తెలుసుకోలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా శత్రువులకు చూడటం మీ నైజం. మీకు ఒక శత్రువులు ఎక్కువగానే ఉన్నారంటావు. ఆ శత్రువులకు చేసుకుంది ఎవరు? తమరే కదా. ఒక రౌడీ పాలన చేశావు, ఒక దౌర్జన్యాలు చేశావు, ఒక దాడులు చేశావు, ఒక గూండాయిజం చేశావు, కొన్ని నియోజకవర్గాలు రాళ్ళ దాడులు కూడా చేశావు. మరి రాష్ట్ర ప్రజలే ఆ విధంగా నీకు వ్యతిరేకం ఉండబట్టి నీకు 11 సీట్లకు పరిమితం చేశావు. నీకు పరిపాలన చేత కాదు, అభివృద్ధి చేత కాదు. రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసిన ఘనతవి నువ్వు. నేటి చరిత్రలో ఎప్పుడైనా కానీ, ఏ రాష్ట్రంలో అయినా కానీ, ఏ దేశంలో కానీ రాజధాని లేకుండా చేయగలిగినోడు ఎవరన్నారా? ఎవరు కూడా లేరు. రాజధాని లేకుంటే నేను ఉండలేదా అంటావు. నువ్వు దేనికి రాజధానికి? రాజధాని లేకుండా నువ్వు ఏం చేయగలవు? మీకు నాన్న ఎవరంటే ఎవరు ఏం చెప్తావు నువ్వు? మీ నాన్న పేరు ఏమిటంటే? ఎవరైనా ఒక సామాన్యమైన ప్రజలు ఎక్కడికైనా వెళ్ళారని మీకు రాష్ట్ర రాజధాని ఏదంటే ఏం చెప్తారు వాళ్ళు? అలా చేసావు నువ్వు. రాజధాని ఉంటే కంపెనీలు వస్తాయి, అన్నీ అభివృద్ధి పనులు అవుతాయి. రాజధాని లేకపోతే నేను ఉన్నా కదా, నేనే కదా అంటే నువ్వు రాష్ట్రాన్ని దృశ్యం చేయటానికి, రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయటానికి అది నీకు తెలిసింది. మళ్ళీ ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తుంటావు, భయపెట్టావు, ఒక వ్యవస్థని సర్వనాశనం చేశావు. మళ్ళీ నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారంటావు. ఆ శత్రువులుగా చేసుకున్నది ఎవరు? తమరే కదా. ఇవన్నీ చేయకుంటే శత్రువులు ఉండరు కదా. నీకు నువ్వే చేసుకొని శత్రువులను మళ్ళీ నాకు శత్రువులు ఉన్నారంటావు. ఒక కక్షపూరిత రాజకీయం చేయమన్నది ఎవరు? నీకు నువ్వే చేసుకున్నా వేరే వాళ్ళు ఏమన్నా చేశారా? ఒక నాయకులను ఇతర పార్టీ వాళ్ళు బెదిరించమన్నది ఎవరు? నీకు నువ్వే బెదిరించా, వాళ్ళు ఏమైనా బెదిరించారా? ప్రతి ఒక్కటి కూడా మీరే చేశారు. ఇతర పార్టీల మీద నెట్టేస్తారు. అది ఎలా సాధ్యమవుతుంది? నీకేమో రాష్ట్ర అభివృద్ధి చేత కాదు, రాజధాని కట్టించడానికి చేత కాదు, అభివృద్ధి చేత కాదు. అప్పులు తీసుకురావటం, బటన్ నొక్కోవడం, ఆ బటన్ సరిగా పనిచేయక చాలామంది కూడా పడక నేను బటన్ నొక్కుతున్నా బటన్ మోహన్ రెడ్డి గారు అని కూడా పేరు కూడా పెట్టారు. దానికి తప్ప సరిగా చేయలేదు నాయన. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, దేనికి పనికి రాకుండా చేశావు. అలా చేయబట్టే నీకు 11 సీట్లకు పరిమితం చేశావు. మళ్ళీ నాకు కష్టమైన బాట అంటావు. కష్టమైన బాట నీకు నువ్వే తెచ్చుకున్నాక రాష్ట్ర ప్రజలు కాదుగా. నీకు 5 సంవత్సరాలు నీ చేతులు పెట్టి ఆ రాష్ట్రాన్ని ఓట్లు వేసి గెలిపించి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి 22 మంది అంతమంది ఎంపీలు ఇచ్చారు. అంతమంది ఇచ్చినాక నీకు పరిపాలన చేత కాక దృశ్యం చేసేసి, ఒక పనికి రాకుండా చేసేసి, ఒక గ్రాఫిక్స్ అంటావు, ఒక సెట్టింగ్ అంటావు, అంతా నువ్వు అత్తంతా చూపించేసి రాష్ట్ర ప్రజల మీద చూపించడం, ఇతర పార్టీల వాళ్ళ మీద నెట్టడం ఎంతవరకు సబబు? ఒక్కసారి చెప్పండి. నేను ఇవ్వటం లేదా పథకాలు దేనికి పథకాలు రాష్ట్ర ప్రజలు అడిగారా? గత చరిత్రలో ఏ పార్టీలైనా, ఏ ప్రభుత్వంలో అయినా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైనా పథకాలు ఏమైనా ఉన్నాయా?